హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలిక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. అయితే డే 2 ప్యాకింగ్ అని చెప్పాను కదా, ఫస్ట్ పార్ట్ అయితే చూస్తుంటారు. అప్పుడు కొన్ని సర్దేశాం కదా. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైంకి అయితే ప్యాకర్స్ వాళ్ళైతే వచ్చారు. ఇంకా ప్యాకర్స్ వాళ్ళంటే మేము సపరేట్గా అట్లా ఏం మాట్లాడుకోలేదు. మామూలుగా లగేజ్ తీసుకెళ్ళడానికి వెహికల్ మాట్లాడుకున్నాము. అతనే వాళ్ళని తీసుకొచ్చాడనమాట. మేము లాస్ట్ టైము గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా మా లగేజ్ అతనే తీసుకొచ్చాడు. సామాన్లు కూడా ఏది పాడవలేదనమాట. అందుకని చెప్పేసి నెంబర్ ఉండటం వల్ల కాల్ చేసాం తనకు. ఇంకా తనే తీసుకొచ్చుకున్నాడు అనమాట ప్యాకర్స్ వాళ్ళంటే ప్యాకింగ్ చేయడానికి కూడా ఇంకా బాగా చేశారనమాట వాళ్ళు. మేము ఆల్రెడీ సామాన్ అయితే సర్దేశాము కదా, ఇంకా బట్టలు అవే కదా ఉంది. వాటి కోసం అయితే ఇవి అట్టపెట్టెలు అయితే తీసుకొచ్చారనమాట, బాక్సెస్ లాగా. ఇంకా ఐరన్ బట్టలు, శారీస్ ఇవన్నీ అయితే ఈ కాటన్ బాక్సెస్లోకి అయితే సర్దారు. ఇంకా రఫ్గా ఉంటాయి కదా డైలీ వేర్ బట్టలు, బెడ్షీట్స్ అవన్నీ ఏమో గోతాలు ఉంటాయి కదా, ఆ గోతాలు అయితే వేశారు. మేము అందుకే ముందే అన్నీ సపరేట్గా సర్ది పెట్టుకున్నాం. ఎందుకంటే వీళ్ళు వచ్చారనుకోండి మనలాగా నీట్గా చిన్నగా సర్దరు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే కాదు కదా, రోజుకి చాలా పనులు ఉంటూ ఉంటాయి. అందుకని ఫాస్ట్గా సర్దేసి వెళ్ళిపోతారనమాట. అందుకే మనకి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకొని ఊరికి మేము సపరేట్గా తీసుకెళ్ళాలనుకున్న 2 బ్యాగులు అయితే ఉన్నాయన్నమాట. అవి అన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా కిచెన్లో ఐటమ్స్ కూడా అందుకే ముందే సర్దేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే అంత గజిబిజిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో సర్దుతూ ఉంటారు. ఎక్కడ చూడాలి ఏంటని కూడా మనకైతే తెలియదు అనమాట. అందుకని ముందే సర్దేసుకున్నాం అనుకోండి, ఇబ్బంది లేదు. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే బీరువాళ్ళ బట్టలన్నీ అయితే బాక్సులో పెట్టేశారు. తర్వాత ఇంకా మా హస్బెండ్వి కూడా ఐరన్ బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ కాటన్ బాక్స్లో అయితే సర్దుతున్నారు. ఇంకా మంచాలు అవన్నీ కూడా మేము ముందే ఉప్పదీసి పెట్టాము కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కావాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత అయినా కానీ తీస్తారు, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. ప్లస్ మనంత జాగ్రత్తగా అయితే చేయరు కదా వాళ్ళు. మనం అంటే మన వస్తువు అని జాగ్రత్త ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వచ్చామా పని చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు కదా. మనలాగా స్లోగా చేస్తూ ఉంటే వాళ్ళు రోజుకు ఒక హౌస్ కూడా షిఫ్ట్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే మా రోజుకి ఇన్ని హౌసెస్ అని అట్లా మాట్లాడుకుంటారు కదా, టైం సెట్ చేసుకొని అట్లా అయితే వస్తారనమాట. వీళ్ళైతే 2కి వచ్చారు. 4 కల్లా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మిగతా అన్నీ ముందే సర్దేశాం కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు. ఇంకా బట్టలు, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే సర్దేశారనమాట వాళ్ళు. ఇంకా సర్దుతుంటే వీడియో తీస్తుంటే ఒక అతను అంటున్నాడు, అక్క ఏం చేస్తుంది వీడియో, మాకు భయం వేస్తుంది అట్లా అక్క వీడియో తీస్తుంటాను అంటూ ఉన్నాడనమాట. ఇంకొక అతనేమో తీయండి మేడం, తీయాలి కదా, తీస్తేనే కదా మేము ఎట్లా సర్దాము ఏంటి అనేది తెలిసేది ఎవరికైనా, నెక్స్ట్ టైం మళ్ళీ యూజ్ అవుతుంది కదా అని ఒక అతనైతే నేను వేరే రూమ్లో ఉన్నా కూడా పిలిచి మేడం వీడియో తీయండి అని అయితే చెప్తూ ఉన్నాడనమాట సర్దేటప్పుడు. నేను ఇంకా అందుకని బయట హాల్లోవి లోపలివి కొన్ని అయితే అట్లా కవర్ చేసేసాను అనమాట. ఇంకా మనం మామూలుగా డైలీ వేసుకునే బట్టలు, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఇట్లా పెద్ద పెద్ద గోతాలు అయితే పెట్టేసి కుట్టేశారు. ఇంకా వెహికల్ కూడా వచ్చింది, ఇంటి ముందు రెడీగా ఉంది. ముందు వీళ్ళైతే అన్నీ ప్యాక్ చేసుకుంటారనమాట. ప్యాక్ చేసుకొని కిందకైతే దించుకొని తర్వాత అయితే సర్దుతారు. వెహికల్ చూడటానికి చిన్నగానే ఉంటుంది కానీ వీళ్ళు భలే సర్దుతారు. లాస్ట్ టైం అయితే మాకు డౌట్ వచ్చింది, ఇంత చిన్న వెహికల్ ఎంత లగేజ్ పడుతుందా అని. కాకపోతే సర్దే విధానంలో ఉంటుంది. మనకైతే చేత కాదు కూడా. మనకైతే ఈ సామాన్ మొత్తం మనం పెట్టుకోవాలంటే ఒక లారీ అయితే పడుతుందన్నమాట. కానీ వాళ్ళంతా చిన్న ట్రాలీ దాంట్లోనే బాగా సర్దుతారు. ఎలా సర్దారు ఏంటి అనేది కూడా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇల్లు ఎవరైనా షిఫ్ట్ అవుతున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఎట్లా ఏంటి అనేది కొంచెం ఒక ఐడియా అయితే వస్తుంది కదా. హౌస్ షిఫ్ట్ అవ్వాలంటే భలే హెడేక్ అండి. ఇంకా తప్పదు కదా కొన్నిసార్లు. మరి ఇంకా జాబ్ పర్పస్ కోసం వెళ్తూ ఉండాలి. కాకపోతే ఇంకైతే మారే పని లేకుండా ఉంటుంది, అయితే వెళ్ళిపోతున్నాము. అదే మన సొంత ఇంట్లో ఉన్నామనుకోండి మనకు అంత ఇబ్బంది అయితే ఉండదు కదా. ఎందుకంటే ఈ సామాన్లు అటు ఇటు షిఫ్ట్ చేయడం వల్ల చాలా అయితే పాడైపోతూ ఉంటాయి. కొంతమంది అయితే నేను చూసాను యూట్యూబ్లో, మావి వాషింగ్ మిషన్లు పాడైపోయినాయి, ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి అని అట్లా చెప్తూ ఉండేవాళ్ళు ఇలా సామాన్ చేంజ్ అయినప్పుడు. కాకపోతే మేము గుంటూరు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకెళ్ళినా కానీ
సామాన్లు అయితే అంతగా ఏం పాడవలేదనమాట. కాకపోతే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కొంచెం తీసి పెట్టడం వల్ల కొంచెం మళ్ళీ ఒకసారి వాటిని అన్నిటిని అయితే చేయించుకోవాల్సి వచ్చింది. కానీ పెద్ద డ్యామేజెస్ అంటూ ఏం జరగలేదు. ఈవెన్ టీవీ కూడా అనమాట. టీవీ అయితే మాకు పెట్టాలంటే ఫస్ట్ అయితే భయమేసింది. ఫస్ట్ టైం పెట్టినప్పుడైతే, కానీ బాగా సేఫ్గానే తీసుకొచ్చారు. వెహికల్ కూడా అతను డ్రైవర్ని పెట్టకుండా ఓనరే నడుపుకుంటూ వస్తాడనమాట. అందుకని చాలా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చారనమాట. సామాన్లు ఏమీ పాడు కాకుండా ఏమీ పోకుండా పైన పట్టలు అవన్నీ వేసి కడతారనమాట, వర్షం కూడా రాకుండా. ఆ రోజైతే ఇంకా మామూలుగా మార్నింగ్ అంతా కొంచెం చిన్న చిన్నవి ఉంటే సర్దేశాము. ఇంకా వీళ్ళు 2కి అట్లా వచ్చారు కదా, 4:30 అట్లా అయింది. ఇంకా 2.5 అవర్స్ వీళ్ళ చుట్టూ అటు తిరిగి ఇటు తిరిగి నుంచోనే ఉన్నాం కూర్చోకుండా. దానివల్ల ఏమో కాళ్ళు అయితే భలే నొప్పులు వచ్చినాయి అనమాట. వీళ్ళు వెళ్ళాక ఏంటో ఒక 2 అవర్స్ నుంచి ఉంటేనే ఇంత కాళ్ళు నొప్పులు వచ్చినాయి. పాపం బయట వర్కులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, నుంచొని బండ్ల మీద పెట్టుకొని వాళ్ళు ఎలా ఉంటున్నారని అయితే అనిపించింది. మరి అంత సుకుమారం అయిపోయామా ఏంటి అని కూడా అనిపించింది అనమాట. ఆ రోజు కొంచెం అటు ఇటు తిరిగేసరికి బాగా అసలు ఈవినింగ్ అయ్యేసరికి అయితే బాగా, అంటే ఎట్లా చెప్పాలంటే బాగా స్ట్రెయిన్ అయినట్టు బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంకా నైట్ ఏమో బస్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. ఇంకా బండి అయితే వెహికల్లో పెట్టలేదు, ఎందుకంటే బండి పాడవుతుందని మా హస్బెండ్ మా మేనల్లుడు ఉన్నారు కదా, వాళ్ళైతే వేసుకొని వస్తామన్నారు. ట్రాన్స్పోర్ట్లో ఏమన్నా కానీ వద్దు పాడైపోతుంది, వేసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వస్తాంలే అన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకా ఉండబుద్ధి కాలేదంటే ఈ సామాన్ ఇవన్నీ తీసేసరికి. ఇంకా నాకు బస్ అయితే 11:15కి అనమాట. వాళ్ళు ఏమన్నారు, నిన్ను బస్ ఎక్కించేసి ఇంకా మేము కూడా బస్ వెనకాలే వచ్చేస్తాంలే అన్నారు. ఆ విషయం అయితే ముందు చెప్పలేదన్నమాట. నేనేం చేశాను, ఇంకా నైట్ ఉంటారు కదా అని వాళ్ళ కోసం బెడ్షీట్లు అవన్నీ అయితే తీసి పెట్టాను అనమాట. ఎందుకంటే నైట్ కావాలి, మళ్ళీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత కావాలి కదా అని బకెట్, సోపు, ఇంకా బట్టలు అవన్నీ కూడా ఉంచాను. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా సామాన్ మొత్తం అయిపోయింది, ఇల్లు ఖాళీగా ఉంది కదా, ఇంకా నైట్ పడుకున్నా కానీ నిద్ర రాదులే, మేము కూడా నీతో పాటే వచ్చేస్తాం, బస్సు ఎక్కిచ్చేసి బస్ 1కి వచ్చేస్తామన్నారు. సరే అని ఇంకా 11:15 కదా, 9:30కి అట్లా టిఫిన్ చేసి వచ్చాము. ఇంకా 10:30కి అట్లాగైతే మేము ఇంకా మా లగేజ్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా 4 బ్యాగ్స్ అయితే ఉండే, చిన్న చిన్న బ్యాగ్స్, ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్స్, పేపర్స్ అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టాము. ఇంకా ల్యాప్టాప్స్ అవన్నీ అయితే నేను తీసుకొచ్చాను అనమాట బస్సులో. మళ్ళీ వీళ్ళు బండి మీద కొంచెం జారిన ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా మామూలు బట్టల బ్యాగులు అవి అయితే వీళ్ళు ముందు ఒకటి వెనక ఒకటి పెట్టుకొని అయితే వచ్చారు. ఎందుకంటే నేను వీళ్ళ కోసం బెడ్షీట్స్ అవన్నీ ఉంచాను కదా, ఇంకా అదొకటి, ఇంకొకటి చిన్న బ్యాగ్ అదైతే ఉంటే ఇంకా 2 అయితే తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ ప్యాకింగ్ చేయడానికి వీళ్ళు బాగా ఇవన్నీ బాగా వ్యాప్ చేశారనమాట. బబుల్ కవర్ ఉంటుంది కదా, బబుల్ షీట్ తోటి అయితే బాగా చేశారు. నేనైతే ఇంకా గాజు ఐటమ్స్ ఉంటాయి కదా, పగిలిపోతాయేమో, ఎట్లా తీసుకెళ్ళాలి లేదా ఎవరికైనా ఇద్దామా అంటూ ఉంటే మా హస్బెండ్ అన్నారు, ఎందుకు ప్రతిసారి కొనటము మళ్ళీ అట్లా ఇవ్వటము, ఏమీ కావు, బబుల్ షీట్లు అయితే పెట్టి బాగా నీట్గా ప్యాక్ చేస్తారు వాళ్ళు అని చెప్పారు. సరే అంటే ఇంకా నేను ఇంకా గాజు ఐటమ్స్ వాటికైతే సపరేట్గా ఒక చోట పెట్టాను. అన్నీ సర్దిన తర్వాత లాస్ట్లో అయితే పెట్టండి ఇవన్నీ. వాళ్ళైతే ఇంకా లాస్ట్లో మామూలుగా పెద్దవి ఉన్నాయన్నమాట, స్టీల్వి, ఒక గాజు సీసాలు అవన్నీ అయితే బాగా చేసి బాగా నీట్గా ప్యాక్ చేసి దాంట్లో పెట్టారు. ఇంకా చిన్న చిన్న కప్స్ అవన్నీ ఉంటే అవి ఇంకొక దాంట్లో అయితే పెట్టారు. గాజు ఐటమ్స్ కూడా ఒక్కటి కూడా పాడవకుండా చాలా బాగా నీట్గా అయితే వచ్చాయన్నమాట. ఇంకా బాత్రూంలో బకెట్లు, సోపులు, షాంపూలు అవన్నీ ఉంటే ఇంకా అవన్నీ కూడా తెచ్చిపెట్టాను. ఇంకా బకెట్స్ ఇవన్నీ కూడా ఒక గౌతంలో అయితే వేశారనమాట. ఇంకా మంచాలు ఆల్రెడీ తీసి పెట్టాము కదా, ఇంకా ఈ మంచాలకు కూడా ఈ బబుల్ షీట్స్ అవన్నీ వేసి కవర్ తోటి బాగా కవర్ చేశారు. ఇంకా దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా నేను విడిగా సంచిలో పెట్టాను కదా, ఈ సంచులు కూడా వాళ్ళు తీసుకొచ్చిన కాటన్ బాక్స్లో అయితే పెట్టి ప్యాకింగ్ లాగా చేశారు. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, పచ్చళ్ళు, కారాలు ఇవన్నీ అయితే నేను ఇట్లా ఉంచేసాను అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత చూసి చేద్దాంలే ప్యాకింగ్ అని చెప్పేసి. ఇంక తర్వాత చెప్పాను నేను, ఇట్లా ఇవి గాజు ఉన్నవి చూసి పెట్టాలంటే, సరే మేడం మేము చేస్తాం కదా మీకు ఎందుకు అని అన్నారు. సరేను, వాళ్ళు కూడా నీట్గానే చేశారనమాట ప్యాకింగ్ అంతా కూడా, మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏమీ లేకుండా. ఇంకా మధ్యలో అయితే ఇంక ఇట్లా తిరిగి చూస్తూ ఉన్నాను ఎక్కడ ఏం చేస్తున్నారా ఏంటా అని.
ఈ ప్యాకర్స్ వాళ్ళ నేమ్ అయితే తెలీదు కానీ బాగా చేశారనమాట. నలుగురు వచ్చారనమాట. ఇంక మొత్తం ఒక్కొక్కటి ముందు ప్యాక్ చేసిన తర్వాత ఒక్కొక్కటి బయటికైతే పెట్టుకొని కిందకి దించుకున్నారు. ముందైతే సోఫాలు అయితే పక్కన పెట్టేశారు. లాస్ట్ టైం కూడా మాకు సోఫాలు స్టెప్స్ మీద నుంచి అయితే తీసుకురావాలి కాలేదనమాట. సామాన్ మొత్తం పెట్టిన తర్వాత ఇంకా చాలాసేపు ఆలోచించాక ముందు ఒక గోడ ఉందనమాట. కింద నుంచి గోడ మీదకి అట్లా పైకి అయితే లాగితే వచ్చాయి. ఇంక ఈసారి కూడా అలానే చేయాలని అనుకున్నాము. ఇంకా అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఒక బండి ఇంకొక ఫ్రిడ్జ్ అయితే ఎక్స్ట్రాగా ఉంది. ఇంకా లాస్ట్ టైం తీసుకొచ్చిన అతనికి చెప్పాము, ఎందుకంటే ఇట్లా బండి అయితే దాంట్లో పెట్టము, ఫ్రిడ్జ్ ఒకటే ఎక్స్ట్రాగా ఉంది, లాస్ట్ టైం సరిపోయింది కదా అంటే ఫ్రిడ్జ్ ఒకటే అన్నారు కాబట్టి అడ్జస్ట్ చేసి పెడతామండి, సరిపోతుంది, మీరు ఇంకా ఎక్స్ట్రా లగేజ్ ఏం లేదు కదా అన్నారు. నిజం చెప్పాలంటే ఇంకా అప్పటికిప్పటికి ఎక్స్ట్రా లగేజ్ ఏం లేదు, ఇంకా కొన్ని అయితే తగ్గాయి. అంతకుముందు ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ అయితే తీసేసాను అనమాట. ముందు రోజే అన్ని ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఇక మామూలుగా బుక్స్ అవన్నీ కొంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే 2 గోతాలు ప్లాస్టిక్వి అవన్నీ ఇచ్చేసి వస్తే అన్నీ 140 రూపీస్ ఏమో వచ్చాయన్నమాట. మా టిఫిన్ ఖర్చులకి అయితే సరిపోయాయి. 3 గోతాలు ఏమో ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఇచ్చేసామన్నమాట. ఇంకా అవన్నీ తగ్గినాయి కదా, ఇంకా ఫ్రిడ్జ్ ఒకటే పెడితే సరిపోతుందిలే అనుకున్నాము. ఫ్రిడ్జ్ అవన్నీ ముందే పెట్టేసి బాగా అసలు అడ్జస్ట్ చేశారు ప్లేస్. అదే మనంతట మనం సర్దుకోవటం అయితే మనకైతే అస్సలు చేత అవ్వదు. అట్లాగా ఏ రూమ్కి ఆ రూమ్ అన్నీ ప్యాక్ చేసి రూమ్లో పెట్టేశారు. ఆ రోజు మా పక్కన ఉన్న వాళ్ళు కూడా షిఫ్ట్ అవుతున్నట్టున్నారు. బయటకు వచ్చి చూసేసరికి సేమ్ మేము లగేజ్ ఏ వెహికల్ అయితే తీసుకెళ్తున్నామో సేమ్ అలాంటి వెహికలే వాళ్ళు కూడా తెప్పించుకున్నారనమాట. చూస్తూ ఉన్నాము ఎట్లా సర్దుతారా ఏంటని. బాల్కనీలో నుండి వాళ్ళు కూడా అన్నీ సర్దేశారు. అన్నీ ఇంకా బెడ్స్ ఇంకా అవి ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఇట్లా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు అనిపిస్తుంది అనమాట, ఎంత తక్కువ సామాన్ ఉంటే అంత మంచిదని. కాకపోతే ఫ్యామిలీ అన్న తర్వాత ఏది లేకపోయినా కానీ జరగదు కదా, ప్రతి ఒక్కటి కావాల్సిందే. ప్రతిసారి ఎవరిని అడుగుతామా అనిపిస్తుంది. ఏదన్నా తీసి పక్కన పెడదామంటే ఎవరన్నా వచ్చినప్పుడు మళ్ళీ యూజ్ అవుతుంది కదా అనుకుంటే ఇంకా చాలా వాటికి తక్కువ సామాన్ ఉన్నట్టే అని చెప్పాలి మాకు. నేనైతే ఎక్కువ కొనను, మ్యాక్సిమం కొనను. ఇంకేదన్నా ఫంక్షన్స్ అప్పుడు అట్లాంటప్పుడు ఇచ్చినవి ఇంకా ఇంటి దగ్గర తెచ్చుకునేవి తప్పితే నా అంతటి నేనకైతే సామాన్లు అనేది కొనడం చాలా తక్కువ అనమాట. కొంతమంది అయితే చూసినవన్నీ కొంటూ ఉంటారు, బాగున్నాయి కదా అని. ఇంట్లో సోఫాలు అవన్నీ కూడా ఇంకా ఎక్కువైతే ఏం కొనలేదన్నమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మంచాలు ఇవన్నీ లేనప్పుడు చాలా త్వరగా అయితే రూమ్లో ఉన్నప్పుడైతే ఏముంటాయి 4-5 బ్యాగులు సర్దుకోవడం, మారిపోవటం ఆటోలో ఈజీగా ఉండేది. ఇప్పుడు ఇల్లు మారాలంటేనే అసలు తల ప్రాణం తోక్కొస్తుంది అంటారు కదా, ఆ సామెత అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే సామాను బెడ్లు ఇవన్నీ ఏం పాడైపోతాయి ఏంటి, ఎలా సర్దాలి, ఇక్కడ సర్దుకోవాలి, మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సర్దుకోవాలి, డబల్ పని అనమాట. ఇంకేం చేస్తాము, ఇంకా తప్పదు కదా, ఈ ఒక్కసారి ఎట్లా కట్టి అడ్జస్ట్ చేసుకొని సర్దుకుందాంలని అయితే సర్దుకున్నాము. కాకపోతే ఇంకా ఇక్కడ సర్దటానికి వచ్చిన వాళ్ళు మనకి మామూలుగా అక్కడ అన్ప్యాకింగ్ చేయడానికి అయితే రారనమాట. ఎందుకంటే ఇక్కడ ప్యాకింగ్ చేస్తా, మామూలుగా గుంటూరు నుంచి వచ్చినప్పుడైతే గుంటూరులో ప్యాకింగ్ చేశారు, మళ్ళీ హైదరాబాద్లో కూడా వాళ్ళే అన్ప్యాక్ చేసి వెళ్ళిపోయారనమాట. లగేజ్ మొత్తం పైన పెట్టేసి. ఈసారి అయితే ఇంక అట్లా ఏం లేదు, ఇంకా గుంటూరులో అంటే ఇంకా అందరూ ఉంటారు కదా, మనమైతే అలా ఒకటైతే దించుకుందాంలే అని చెప్పేసి మేమైతే ఇంకా వద్దులే అన్నాము. ఎందుకంటే వీళ్ళైతే అక్కడికి రారు కదా అంత దూరము, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేరంట, అందుకని చెప్పేసి వద్దులే అన్నాము. ఇంకా ట్రాన్స్పోర్ట్ అతనికైతే ఇంకా సామాను 4:30 కల్లా సర్దేసి పంపించేసాము. వీళ్ళ ఊరు ఏంటంటే హైదరాబాద్ టు గుంటూరు మధ్యలో ఉంటుందన్నమాట. ఇంకా తను ఏంటంటే నైట్ అక్కడ కొంచెంసేపు స్టే చేసి మళ్ళీ మిడ్ నైట్ అట్లా బయలుదేరి వస్తాడు. ఎందుకంటే వెహికల్స్ కొన్ని టైమ్స్లో అయితే పోనివ్వరు కదా, అందుకని చెప్పేసి లాస్ట్ టైం కూడా అంతే అనమాట. మేము సామాన్ సర్దేసి నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్కి వచ్చాం. మేము ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా అదే టైంకి అయితే తీసుకొచ్చాడనమాట. ఇంకా మేము నైట్ అయితే బస్ ఎక్కుతాం కదా, ఇంకా మేము ఇంటికి వచ్చేసరి టైంకి అయితే తీసుకొస్తా అని చెప్పాడు. కరెక్ట్గా మేమైతే 7కి అయితే ఇంటికి వచ్చాము. ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే 9కి అట్లా అయితే వచ్చాడనమాట. ఇంకా కాల్ చేయగానే మేమైతే వచ్చి సామాన్ అయితే రిసీవ్ చేసుకున్నాము. అంతకుముందు కూడా కంటిన్యూగా ఒక కామెంట్ అయితే వచ్చేదనమాట, ఇలా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు బట్టలు ఇవన్నీ మూటలు కట్టుకొని ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటనేది. వాళ్ళైతే కనుక ఈ వీడియో చూస్తే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొంతమంది అయితే ఇంకా షిఫ్ట్ అవ్వటం అంటే చాలా ఇబ్బంది అని ప్యాకర్స్ వాళ్ళకి చెప్పేసి ఊరుకుంటారు. ఎందుకంటే
వాళ్ళే మొత్తం సర్దేస్తారులే అని. కొన్ని మనం కూడా సర్దుకుంటూ ఉంటే కనుక మనకు కూడా కొంచెం అలవాటు అవుతుంది ఏ వస్తువు ఎందులో ఉందని అయితే తెలుస్తుందనమాట. ఇంకా బాక్స్‌లోకి సర్దారు కదా! వాటిపైన నేమ్స్ అయితే రాసారు. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయ్యి అన్నీ ఏదైనా కావాలంటే అన్ని బాక్సులు ఓపెన్ చేసి గజిబిజిగా ఉంటుంది కదా! అట్లా కాకుండా ఎందులో ఏమున్నాయని అయితే రాసారు. ఎందుకంటే మనం తర్వాత అన్‌ప్యాక్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందని. చూడండి, వెహికల్ అయితే ఇది. మీకు కూడా డౌట్ రావచ్చేమో ఇంత చిన్న వెహికల్‌లో సామాను ఎట్లా పడతాయని. చూడండి వాళ్ళైతే ఎలా పట్టిస్తారు ఏంటనేది లాస్ట్ వరకు ఇది వీడియో చూడండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే నేనైతే అసలు ఎక్కించే వరకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యా. అమ్మ సామాను ఎట్లా పడితే ఇంత చిన్నది పంపించారు ఏంటి వెహికల్ వాళ్ళు ఇన్ని సామాను అని చెప్పినా కానీ అయితే అనుకున్నాము. కానీ చాలా బాగా అయితే సర్దుతారు. మనకైతే చేత కదా, అదైతే 100% కరెక్ట్ అనమాట. ఈ బండి ముందే ఇంకొకటి కూడా ఉంది, చూస్తున్నట్లయితే తెలుస్తుంది. వాళ్ళు కూడా సేమ్ లగేజ్ అనమాట. వాళ్ళది కూడా ఫుల్ అయిపోయిందనమాట. పై వరకు వేస్తారనమాట, అందువల్ల సరిపోతుంది. ఫస్ట్ సైడ్స్లో అన్నీ కవర్ చేసుకుంటారు, బెడ్స్ అవన్నీ పెట్టేసి. ఎలా సర్దారు ఏంటి అనేది అయితే నేను ఇంకా చూస్తున్నాను అనమాట, ఎట్లా పెడుతున్నారు ఏంటని. లాస్ట్ టైంకి ఇప్పటికైతే కొన్ని చేంజెస్ అయితే చేసి పెట్టారు వాళ్ళు. అంటే అప్పుడు వేరే వాళ్ళు కదా వచ్చింది, ఇప్పుడు వేరే వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి సర్దే స్టైల్ వాళ్ళది కాబట్టి వీళ్ళు కూడా ఇంకా బాగా నీట్గా సర్దారు. వాళ్ళు కొంచెం అంటే అప్పటికిప్పటికి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సర్దటంలో. కాకపోతే మొత్తానికైతే అన్నీ పట్టించేసి బాగా అయితే సర్దారు. ఇంకా కార్డ్స్ ఇవన్నీ పెడతారు అనమాట. ఫ్రిడ్జ్ మెయిన్ ఏవైతే ఫస్ట్ ఇలా సర్దేసి గ్యాప్లో చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ అయితే పెట్టేస్తారనమాట. చూడండి, మా ముందు బండి కూడా సర్దుతున్నారు కదా, సేమ్ వీళ్ళు కూడా గుంటూరేనమాట, గుంటూరు దగ్గర అనమాట. వీళ్ళు కూడా షిఫ్ట్ అవుతున్నారు. మాకు కూడా ఆ రోజే తెలిసిందనమాట. ఇంకా మేము అందుకని ఇంక ఈ షిఫ్టింగ్ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని రాకుండా మేమే వచ్చాము. ఎందుకంటే పిల్లలతో వచ్చామనుకోండి ఈ పనులు అయితే అస్సలు చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, చాలా గజిబిజిగా చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని చూసుకోవటమే సరిపోతుందని చెప్పేసి మేమైతే ఇంక వాళ్ళని తీసుకోకుండా మా చిన్నాడపడుచు వాళ్ళ ఇంట్లో వదిలేసి అయితే వచ్చాము. ఎందుకంటే అక్కడ పిల్లలు ఉంటారు, వాళ్ళతో కలిసి ఆడుకుంటారు అంతా. అంటే లోన్లీగా ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఎప్పుడు విడిచిపెట్టి అట్లా రాము కదా అని. 2 days మేము లేకపోయినా కానీ బాగానే ఉన్నారు పిల్లలు సందట్లో. పిల్లలే ఫ్రెండ్స్ కదా, వాళ్ళు లేకపోతే అంత ఎక్కువగా ఉండేవాళ్ళు కాదేమో. పిల్లలు ఆల్రెడీ ఒక 10 days నుంచి కలిసి ఆడుకుంటున్నారు కదా, అందుకని వాళ్ళ దగ్గర అయితే బాగానే అడ్జస్ట్ అయిపోయి ఉన్నారు. అలాగే మేము ఇంకా సామాన్ సర్దుకుంటున్నామని చెప్పేసి ఇంకా ఓనర్కి కూడా కాల్ చేసాము. ఎందుకంటే వచ్చి చూసుకుంటారు కదా హౌస్ ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇంకా మనం చేయాలి కదా, చేసామన్నమాట. అయితే మేము ముందు రోజే బాత్రూమ్స్ కడిగాము, కిచెన్ అవన్నీ కూడా కడిగాము కదా. కాకపోతే అతను ఏమన్నా అంటే మళ్ళీ మేము మామూలుగా అయితే వెళ్ళేటప్పుడు క్లీన్ చేయకుండా వెళ్ళిపోతారు కదా, వాళ్ళే క్లీన్ చేయించుకుంటారు. ఇతను ఏమన్నాడంటే క్లీనింగ్కి అయితే మనీ ఇవ్వండి అన్నాడు. సరేలే అని బాత్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసాం మేము. లేదంటే మేము అర్బన్ కంపెనీ వాళ్ళని పిలిపించి క్లీన్ చేయించుకుంటాము, మనీ ఇవ్వాలి అన్నారు. సరే అని చెప్పేసి అయితే 1000 రూపీస్ అయితే ఇచ్చాము 2 బాత్రూమ్స్కి. హౌస్ అయితే నేనైతే ఆల్రెడీ క్లీన్ చేశాను, అయినా కానీ ఆయన మళ్ళీ మేము క్లీన్ చేపిస్తాము 3000 అన్నారు. మొత్తం 4000 అయితే ఇచ్చేసి వచ్చాము క్లీనింగ్ కోసం. అయితే మా హస్బెండ్ అయితే అన్నారనమాట, ముందు రోజు అనవసరంగా నువ్వైతే అన్నీ క్లీన్ చేసినట్టున్నావు, వదిలేసినా సరిపోయేదేమో. ఆయన వచ్చి ఇట్లా మనీ అడిగేసరికి ఇట్లా మనకైతే తెలియదు కదా, మనమైతే అన్నీ అలా వదిలేసి అయితే వెళ్ళిపోము కదా, మన ఇల్లు అయితే మనం అట్లా ఉండం కదా. మొత్తం నేనైతే ఆయన అన్నారు మేమంతా క్లీన్ చేపిస్తాం, నెక్స్ట్ డే సండే అనమాట, సండే వస్తారు క్లీన్ చేపిస్తామన్నారు. కానీ మేమైతే ఇంకా వెళ్తున్నాం కదా అని అన్నీ అలా అయితే వదిలేకుండా పేపర్లు అవన్నీ అయితే బ్యాగ్స్లోకి అయితే సర్దేసి, మామూలుగా ఇవి గోతాలు ఉంటాయి కదా అవి వాటిలోకి సర్దేసి కింద పెట్టి, కింద ఉన్న వాళ్ళకైతే చెప్పాము నెక్స్ట్ డే డస్ట్బిన్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకైతే మనీ ఇచ్చి వాటిని వేసుకెళ్ళండి అని. 2 గోతాలు అయితే అయినాయి అనమాట. మనం షెల్ఫ్లో వేసుకున్న పేపర్లు కానీ ఇంకా అక్కడ యూజ్ చేసుకునేవి కానీ ఏమైనా కానీ మొత్తం అయితే ఇంకా 2 గోతాలు అయితే ఇంకా నైటే కింద పెట్టేసేసామన్నమాట. ఎందుకంటే ఇల్లు అంటే ఎవరికైనా శుభ్రంగానే ఉండాలి కదా. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే, మేము కూడా మా ఇల్లు అయితే
రెంట్కి అయితే ఇచ్చాం కదా, వాళ్ళైతే ఏమీ క్లీన్ చేయలేదు. మాకైతే 1 ఫుల్ డే అయితే పట్టింది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే. ఆల్రెడీ వీడియో చూసినట్లయితే మీకు అయితే అర్థమైపోతుంది అనమాట. మేమే క్లీన్ చేసుకున్నాము. వాళ్ళ దగ్గర నుంచి సింగిల్ రూపీ కూడా మేమైతే అడగలేదన్నమాట. ఇతనేమో ఇంకా 4000 అడిగితే సరేలే, ఇంకా పైన బూజు కానీ అట్లా కానీ ఏం లేదు, జస్ట్ వర్క్ కొంచెం అంటేనే సరిపోతుంది. అయినా కానీ సామాన్ అన్నీ తీసిపోయిన తర్వాత ఇంకా ఈ కబోర్డ్స్లో ఈ షెల్ఫ్లో ఉన్న పేపర్స్ అవన్నీ అయితే తీసి కింద అయితే మొత్తం ఊడ్చి హాల్ కూడా తుడిచాను అనమాట. మనం నైట్ వరకు ఉంటాం కదా అని చెప్పేసి. మా హస్బెండ్ వాళ్ళైతే నైట్ ఉంటా అన్నారు కదా, మళ్ళీ దుమ్ము అంతా ఉంటుందిలే. నేనైతే హాల్ కూడా నీట్గా అయితే క్లీన్ చేశానమాట. మా హస్బెండ్ ఎందుకు వద్దులే వాళ్ళు క్లీన్ చేసుకుంటా అన్నారు కదా అన్నా కానీ నాకైతే ఇంకా అలా వదిలేయటానికైతే మనసు ఒప్పలేదన్నమాట. అందుకని అన్ని రూమ్స్లో కబోర్డ్స్ అవన్నీ చీపితో ఊడ్చేసి పేపర్లు ఎత్తేసి ఇంకా హాలు కిచెన్ మొత్తం ఊడ్చేసి ఇంకా ఇదైతే తుడిచేసాను అనమాట. మిగతా రూమ్స్ అయితే తుడవలేదు, హాల్ ఒకటైతే తుడిచాను. వీళ్ళు ఇంకా సామాన్ మొత్తం కిందకైతే తీసుకెళ్ళారు కదా, ఇంకా పైన అయితే ఏం లేవు. ఇంకా కొన్ని ఏంటంటే ప్లాస్టిక్వి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, కూరగాయలు అట్లాంటివి, కుండ అవన్నీ పగిలిపోతాయి అని చెప్పేసి అవి అయితే పక్కన పెట్టాను. మాకు బయట ఊడ్చే ఒక అమ్మాయి వస్తుందని చెప్పాను కదా, వాళ్ళకైతే ఇద్దాంలే అని వాళ్ళకైతే ఫోన్ చేస్తే నా దగ్గర అయితే నెంబర్ లేదనమాట. ఓనర్ అతనికి చెప్తే అతను కాల్ చేస్తే ఈవినింగ్ వస్తా అన్నారంట వాళ్ళు. సరేలే వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని పిల్లల బట్టలు కొన్ని, అలాగే వీళ్ళకి షూ అవి కొన్ని టైట్ అయిపోయినాయి అనమాట. వాళ్ళ పిల్లలు కూడా మా పిల్లల కన్నా కొంచెం చిన్నోళ్ళు అనమాట, వాళ్ళకి యూజ్ అవుతాయిలని పక్కనైతే పెట్టేశాను అనమాట. అంతకుముందు ఒకసారి కూడా కొన్ని ఐటమ్స్ అయితే వాళ్ళకి ఇచ్చాను, మనకు ఉపయోగపడినవి వాళ్ళకైనా ఉపయోగపడతాయిలని. ఇంకా మా పాప బట్టలు పైకి పోయినవి అని, వాళ్ళ పాప ఇంకా ఒక 1 ఇయర్ చిన్నదనమాట మా పాప కన్నా, ఇంకా బట్టలు అవన్నీ కూడా ఇచ్చానమాట లాస్ట్ టైం. అందుకని చెప్పేసి ఇంకెళ్ళిపోతున్నాం కదా అని కొన్ని బట్టలు కూడా అయితే తీసి పక్కన పెట్టాను, ఇద్దాంలే అని. ఇంకా వాళ్ళైతే ఈవినింగ్ వచ్చి తీసుకెళ్లారు. కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట ఇంకా అవన్నీ చూసుకొని. ఎందుకంటే మట్టి కుండ ఒకటి, మట్టి పాత్ర ఉంది, ఇంకా అవన్నీ అయితే జర్నీలో పాడైపోతాయి కదా, ఇంకా అవన్నీ అయితే కూడా ఇచ్చానమాట. ఇంకా మామూలుగా రేషన్ బియ్యం వస్తాయి కదా, ఆ రేషన్ బియ్యం కూడా కొన్ని ఉంటే మళ్ళీ వాటిని అటు ఇటు మోసుకోవటం ఎందుకని అవి వెజిటబుల్స్ కొన్ని ఉంటే ఇంకా అవి మొత్తం అయితే పికిల్స్ ఒక 2 పికిల్స్ అవి కూడా ఇచ్చేసాను. ఆయిల్ కొంచెం ఉంటే ఒక దాంట్లో అది ఇంకా అన్నీ ఇచ్చేసాను అనమాట. ఇంకా పని వాళ్ళకి అంతే కదా, కొంచెం ఏదన్నా మనం ఇచ్చామంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అవైతే తీసుకొని వెళ్ళిపోతున్నారా మీరు అని అయితే అడిగారనమాట. అవును, మా ఊరైతే వెళ్ళిపోతున్నామని చెప్పాను. వాళ్ళకి ఏంటంటే తెలుగు సరిగ్గా రాదనమాట, పూణే వాళ్ళు, కొంచెం అర్థమవుద్ది. ఇంక మా ముందు బండి కూడా సర్దేశారు. ఇంక ఇక్కడ ఏంటంటే వాటరు ఉందన్నమాట కింద, అందుకని కొన్ని అయితే పెట్టాదు కావట్లేదని కొన్ని పెట్టిన తర్వాత లాస్ట్లో ఇంకా పట్ట అవన్నీ వేసి కట్టాలంటే కుదరట్లేదని ముందు వాటర్ లేదని చెప్పేసి ముందుకెళ్ళిపోయి అయితే పట్టేసి కట్టారు. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడతాయో తెలీదు. మేమైతే ఈ సామాన్ సర్దేలోపే వర్షం పడిద్దేమో తడిసిపోద్దేమో అనుకున్నాము. వన్స్ మనం సర్దేసి పట్ట కట్టామనుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అందుకే వీళ్ళ దగ్గర ఎప్పుడు 2-3 పట్టలు అయితే ఉంటాయన్నమాట. వర్షం పడ్డా కానీ కిందకి జారకుండా ఉండేటట్టు మంచి స్ట్రాంగ్వే తెచ్చుకుంటారు. ఎందుకంటే సామాన్లు తడుస్తాయి కదా, ఎప్పుడు పడతాయో తెలీదు, మధ్యలో ఆగి పట్ట వేయాలంటే ఇబ్బంది. కాబట్టి ఎప్పుడైనా సరే వీళ్ళు సామాన్ సర్దిన వెంటనే పట్ట వేసి కడతారనమాట. తాళ్ళతోటి సామాన్ కూడా జారిపోకుండా ఉండటం కోసం. చూసారు కదా, ఇందాకైతే చిన్న ప్లేస్ లాగా అనిపించింది. అంత చిన్న ప్లేస్లోనే సామాన్లన్నీ వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేస్తారు. ఇంకా 2-3 సంచులు ఉన్నా కూడా పట్టేటట్టు గ్యాప్ అయితే ఉందన్నమాట. కాకపోతే ఇంకా గ్యాప్ ఉందని లేని సామాన్ అయితే మనం తీసుకురాలేము కదా. ఇంకా మొత్తం అయితే సర్దేసుకొని నీట్గా అయితే కట్టుకొని అయితే వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయేసరికి నాకైతే నీరసం అయితే వచ్చేసింది అనమాట, వాళ్ళ చుట్టూ తిరిగేసరికి. ఇంకా మా హస్బెండ్ ఏమో బయటకు వెళ్ళి టిఫిన్ తీసుకొస్తామా అని అయితే అన్నారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఫాస్ట్గా అయితే చేసేసాము. వీళ్ళు కాల్ చేశారు కదా వస్తున్నామని, అందుకని ఫాస్ట్గా అయితే చేసాము. సరేలే ఏదన్నా టిఫిన్ అన్నా తీసుకొస్తామని అయితే వెళ్ళారనమాట. ఇంక నేనైతే ఇంక మొత్తం ఇల్లు క్లీన్ చేసే ఉంది కదా, ఇంకా బొంతలు అవన్నీ ఉంచాను కాబట్టి ఇంకా బొంత వేసుకొని అయితే పడుకున్నాను. ఒక ఫ్యాన్ అయితే ఓనర్స్దే అనమాట, ఆ ఒక ఫ్యాన్ అయితే ఉంచాము, మిగతా ఫ్యాన్లు అయితే ఉప్పదీసేసాము. ఇంకా ఫ్యాన్ వేసుకొని పడుకుంటే మళ్ళీ అసలు ఎంత నిద్ర పట్టిందంటే మార్నింగ్ లేచాము కదా 6కి లేస్తే అప్పటి నుంచి ఇంకా కూర్చోకుండా
ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం కదా, దానివల్ల ఏమో కానీ అసలు కానీ 10 మినిట్స్‌లోనే బాగా నిద్ర పట్టింది. మా హస్బెండ్ వచ్చి తలుపు కొడితే అసలు నాకైతే మెలుకువ కూడా లేదు. అందుకని ఫోన్ చేశారనమాట నేను లేవట్లేదని. అసలు అంత బాగా నిద్ర పట్టింది. అంతే కదా, మనం ఏదైనా పని చేసి అలసిపోయినప్పుడు, బాడీ బాగా టైర్డ్ అయిపోయినప్పుడు అసలు మనకి నిద్రలో జరిగేది కూడా ఏమీ తెలీదనమాట. ఎవరైనా వచ్చి పిలిచినా కానీ అంత బాగా అయితే నిద్రపోయాను. తర్వాత అయితే ఇంక టిఫిన్ చేసి కొంతసేపు అయితే కూర్చొని ఇంక తర్వాత అందరం స్నానాలు అయితే చేసాము. ఇంకా 9:30కి అట్లా బయటికి వెళ్ళి టిఫిన్ అయితే చేసి మళ్ళీ ఇంటికి వచ్చి లగేజ్ తీసుకొని బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా లగేజ్ ఎట్లా షిఫ్ట్ చేసాము ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికైతే సామాన్లు వస్తాయి కదా, అక్కడ మేము ఎలా అన్ప్యాక్ చేసుకున్నాం, మళ్ళీ వాటిని ఎలా సర్దుకున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుందన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్లో వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. హౌస్ షిఫ్ట్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నాకేంటంటే ఇంక ఇక్కడ మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ సర్దుకోవటం అట్లాగా ఒక్కదాన్నే ఉండటం వల్ల ఇంకా టైం కొంచెం అయితే పడుతుందన్నమాట. అందుకనే వీడియోస్ అయితే కొంచెం ఒక 4-5 డేస్ అట్లా లేట్గా అయితే పెడుతున్నాను. కాబట్టి దీని నెక్స్ట్ వీడియో మేము మా ఇంట్లో ఎట్లా సర్దుకున్నాను, ఎన్ని రోజులు పట్టినాయి నాకు అవన్నీ సర్దుకోవడానికి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయన్నమాట. హౌస్ షిఫ్ట్ అవుతాం అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఈ వీడియోస్ అయితే చూడండి, బాగా అర్థమవుతుంది. ఆ ఇల్లు మారటానికి ఎంత కష్టమో ఏంటో. చిన్న పునుగులు అయితే తీసుకొస్తే తిన్నాము. ఇంకా నైట్ అయితే లైట్గా వర్షం పడిందనమాట. ఇంక మేము ఇక్కడైతే ఊరికి వెళ్ళటానికి అయితే బయటకు వచ్చేసాము. టిఫిన్ చేసి వద్దాంలే అని నడుచుకుంటా వెళ్దాంలే అంటే మా హస్బెండ్ ఎందుకో బండి మీద వెళ్దాంలే అన్నారు. ఇంక సరే అని ముగ్గురం అయితే బండి మీద వెళ్ళి టిఫిన్ చేసి అయితే వచ్చాము. ఇంక తర్వాత వెళ్ళేటప్పుడు డోర్స్ అన్నీ లాక్ చేసేసాము. ఇవైతే మా 4 బ్యాగులు అనమాట. ఇంక చూడండి ఇల్లు ఎంత క్లీన్గా చేసి వెళ్ళిపోతున్నామో మేము. మనీ కట్టినా కానీ కూడా క్లీన్ అయితే చేసాం. కాకపోతే ఇంకా పైన బూజు అవన్నీ కొన్ని అయితే వాళ్ళు అయితే దులుపుకుంటారు అనుకోండి. టోటల్గా హౌస్ అయితే ఇలా క్లీన్గా అయితే వాళ్ళకి ఇచ్చేసాం మేము.